మాది వన్పల్లి గ్రామం, రాజన్న సిరిసిల్ల జిల్లా, వీర్నపల్లి మండలం. గత 2 నెలల క్రితమే మా వరి కోతలు మొదలై అయిపోయినాయి. 2 నెలలు అవుతుంది కోతలు కంప్లీట్ అయ్యి. అయినా కానీ ఇప్పటి వరకు వరి ధాన్యాన్ని కొనడానికి ప్రభుత్వం తరఫున ఎలాంటి జరగడం లేదు పనులు. ఎందుకంటే మాకు అటు నిజామాబాద్ డిస్టిక్ బార్డర్ ఉంది. మా పక్కపంటి గ్రామాలైన సిరికొండ మండలం, నిజామాబాద్ డిస్టిక్ అన్ని వరి కోతలు ఆల్రెడీ అయిపోయి మాకంటే వెనకసీరు మొదలుపెట్టిన వరి ధాన్యం అమ్మకాలు కూడా జరిపోయినాయి. వాళ్ళకు డబ్బులు కూడా వచ్చినాయి. మాకెందుకు జరగట్లేదు? మేము ఒకవేళ అక్కడికి అమ్ముకుందామన్నా కూడా అక్కడ మాకు అమ్ముకోవడానికి అవకాశం లేదు. పర్మిషన్స్ ఇస్తలేరు. ఆ పర్మిషన్ ఇవ్వడానికైనా కలెక్టర్ గారు మాకు సహకరించాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే రైతులు ఒక 6 నెలలు కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి కూడా ఇబ్బంది పడే వ్యవస్థ ఈ మన దేశంలో ఉండడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే రైతు రాజు అంటారు కానీ రాజు అయితే అయితలేడు, బిచ్చగాడైపోతుండు. రైతును కనీసం ప్రభుత్వాలు ఇప్పటికైనా కొంచెం ముందుగా ఆలోచన చేసి ప్రతి విషయంలో ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే రైతు ఒక 6 నెలలు కష్టపడడానికి ఎన్ని విధాలుగా కష్టపడుతుందంటే తను మందు బస్తాలు కానీ, కూలీలు కానీ ఇవన్నీ ఉద్దర తీసుకొచ్చి అప్పులు తీసుకొచ్చి మరి పంటను పండించడం జరుగుతుంది. తనకు మిగిలేటి ఏవో ₹1, ₹2 మిగులుతాయి. మీ ప్రభుత్వ అధికారులే కానీ, రాజకీయ నాయకులే కానీ ఎవరైనా మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఓన్లీ మా రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే కొనుగోలు జరుగుతలేవు. ఎందుకంటే అటు ఆదిలాబాద్ కానీ, ఇటు కరీంనగర్ కానీ, ఇటు పక్కపడి సిద్దిపేట జిల్లాలు కానీ, అటు కామారెడ్డి కానీ, ఇటు జగిత్యాల జిల్లాలు కానీ అన్ని జిల్లాల్లో కొనుగోలు జరుగుతున్నాయి. వారికి అమౌంట్ రావడం జరుగుతుంది. ఓన్లీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరి ఏం జరుగుతుందో మాకు తెలియడం లేదు. రైతుల్ని మాత్రం ఇబ్బంది పెట్టాల్సిన పరిస్థితి లేకుర్రి. రైతులు రోడ్ల మీదకి వస్తే మంచిగా ఉండదని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే రైతులు కష్టపడేది 6 నెలలకు ఒక్కసారి వాళ్ళు వచ్చే ఒక మామూలు తిండి కోసమే. రైతే ఒకవేళ పని చేయకపోతే ప్రభుత్వాలు కానీ, రాజకీయ నాయకులు కానీ, ఒక ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఎవరికి తినడానికి తిండి కూడా ఉండదు. తాగే మంచి నీళ్ళ నుంచి తిని నువ్వు చనిపోయే వరకు, పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు రైతులు అనేది ఏ మనిషి బతకడు. అందుకే రైతులకు కొంచెం మీరు సహకరించవలసిందిగా కోరుచున్నాం. విజ్ఞప్తి చేయాలని మా రైతులకు ఏముండదు. మేము శాంతియుతంగా చెప్తున్నాం. మాకు మాత్రం పట్టించుకొని ఏడల మేము కూడా పెద్ద ఎత్తున ప్రతి గ్రామం నుంచి ఇప్పుడు ఓన్లీ వన్పల్లి గ్రామం వాళ్ళమే రావడం జరిగింది వీర్నపల్లి మండలంలో. ఇక ముందు మాకు అనుకున్న న్యాయం జరగకపోతే మాత్రం మా ప్రతి గ్రామాలు, మా వీర్నపల్లి మండలమే కావచ్చు, మా సిరిసిల్ల జిల్లానే కావచ్చు, ప్రతి విలేజ్ నుంచి మేము ముక్కుమడిగా రైతులం కలిసి ధర్నాకు వస్తామని మేము తెలియజేస్తున్నాం.